కార్మికులందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. నర్సరావుపేట పాలపాడు రహదారి పనుల్లో కార్మికుల సమస్యలను నేరుగా తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు నర్సరావుపేట నుండి పాలపాడు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులను నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి పనుల్లో నిమగ్నమైన కార్మికులతో ఎమ్మెల్యే స్నేహపూర్వకంగా మాట్లాడి వారి జీవన పరిస్థితులు, సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. కార్మికుల రోజువారీ కూలీ వేతనం సమయానికి అందుతోందా, పని సమయంలో భద్రతా చర్యలు అమలవుతున్నాయా, ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నాయా వంటి అంశాలపై ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రశ్నించారు. కష్టపడి పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని సదుపాయాలు తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే ఇంటి స్థలం లేకపోయిన వారు, సొంత ఇల్లు లేని నిరుపేదలు, ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ అర్హత ఉండి ఇప్పటి వరకు పొందని వారు సంబంధిత శాఖల్లో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతో పాటు పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ముఖ్యంగా కార్మికులు, కూలీలు, నిరుపేద వర్గాల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించడమే తమ బాధ్యతగా భావిస్తున్నామని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు.